సార్ వర్మ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చారనుకోండి, ఏమైంది? మా లీడర్లు మొత్తం క్వశ్చన్ మీద క్వశ్చన్లు అడుగుతారు. గ్రూప్ 1 లో మీరు చేసిన దగాల మోసాలు అన్ని క్వశ్చన్ చేస్తారు. క్వశ్చన్ చేస్తే ఏ గుమ్మాను వచ్చినో ఆ గుమ్మానే పారిపోవాల్సి వచ్చింది. మీరు రాజధాని మీద ఎలాగైతే మాటలు చెప్పారో ఆ క్వశ్చన్లు వేస్తారు. ప్రతి క్వశ్చన్ వేస్తే మొహం ఏడబెట్టుకోవాలో తెలియదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాలే. ఈ రోజు బొత్స సత్యనారాయణకి అంత సమయం ఇచ్చినప్పుడు పెద్దలు ఏం చేయాలి? మేమన్నా డిఎస్సి మీద ఏమైనా అవినీతి చేస్తే పలాని ఉద్యోగికి నువ్వు రాంగ్ గా జాబ్ ఇచ్చావు, ఆ ఉద్యోగ పేరు మీరు మెన్షన్ చేశారా? ఎంత డబ్బు ఇచ్చారో మెన్షన్ చేశారా? ఎక్కడ ఇస్తున్నారో మెన్షన్ చేశారా? గతంలో మీ యొక్క స్థానంతో ఐఏఎస్ ఐపీఎస్ గా రిటైర్ అయిన ఒక వ్యక్తిని తీసుకొచ్చుకొని ఒక కులానికే ఇచ్చారని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తే ఆఫీసర్స్ ఎవరైతే విద్యాశాఖలో ఉన్నారో వాళ్ళ ప్రూఫ్స్ సహా బయట పెడితే మళ్ళీ సైలెంట్ అయిపోతుంది. అరే మీ నాయకుడే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? వీళ్ళు హైకోర్టులో వేస్తే హైకోర్టులో కొట్టి పక్కన పడేస్తారు, కనీసం ప్రాపర్ ప్రూఫ్ సబ్మిట్ చేయాలా, ప్రాపర్ ఎవిడెన్స్ ఇలా దాన్ని తీసుకెళ్లి సుప్రీం కోర్టులో కూడా సవాల్ చేయలేదు. అలాంటి దాని మీద ప్రతిసారి చర్చ చర్చ చర్చ. ఎందుకు ఈ చర్చ సార్? ఎందుకు ఈ చర్చ? గతంలో వాళ్ళ రాయలసీమ ఒక మాజీ మినిస్టర్, మాజీ ప్రస్తుత ఎమ్మెల్యే చెప్పాడు, ఆయనకి 10th క్లాస్ లోనే క్వశ్చన్ పేపర్ దొంగతనం చేశారు, టీచర్ల మీద అంత గౌరవం ఉంది, ఇంకా ఆయన ఇక్కడ వచ్చి ఏం చేస్తారు సార్ అని చెప్పి సమాధానం చెప్పి కూడా మనం చూసాం. వీళ్ళు మాట్లాడేవన్నీ అలాగే ఉంటాయి సార్. ఒక్క ఆధారం చూపిస్తున్నారా? పలానా ఎక్స్ అనే వ్యక్తికి కానీ, పలానా జడ్ అనే వ్యక్తి కానీ, పలానా వై అనే వ్యక్తికి కానీ మీరు ఇంత డబ్బు తీసుకున్నారు, ఇదిగోని ఆయన దగ్గర నాకు ఎన్నో ప్రూఫ్ అని చెప్పి ఇప్పటికన్నా ఒక్క ప్రూఫ్ అని మీరు సబ్మిట్ చేశారా? సబ్మిట్ చేయకుండా పొద్దుగులు బురదేస్తుంటే ఎలా కుదురుతారు? మా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పారు, మళ్ళీ మేము 3 డిఎస్సీలు ఇస్తామని చెప్పారు. ఈ రోజే కేబినెట్ మీటింగ్ లో చర్చించి దాదాపు మళ్ళీ 10,000 ఉద్యోగాలు రిలీజ్ చేస్తున్నాయి. మేము ఈ వంతులో పని చేసుకుంటే వెళ్తుంటే ఎందుకు మీరు ప్రతిసారి బురద తలుగుతారు? సాక్షాత్తు మీ వైసీపీలో ఉన్న కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గారు చాటు వేపించుకున్న పేరు చాటు వేపించుకున్న వాళ్ళకి కూడా జాబ్ వచ్చింది అంటే వాళ్ళకి మేము జాబ్ అమ్ముకున్నావా? వాళ్ళు కొనుక్కున్నారా? వాళ్ళు కష్టపడి సాధించుకోలేదా? నాగార్జున చర్చిద్దాం అండి, ఒక్క నిమిషం. వెంకటేష్ గారు, వెరీ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. వెంకటేష్ గారు, 2 విషయాలు. ఒకటి, అసెంబ్లీ ఛాన్స్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు వదులుకుంటున్నారా? ఇది ఇస్తేనే మేము వస్తాము అని కావాలని దాన్ని చేస్తున్నారా? లేకపోతే అక్కడికి వెళితే ఏదో జరుగుతుందని చెప్పి ఆ బెరుకో బెయ్యమో ఏవో వస్తున్నాయి పెద్ద పెద్ద దాని మీద స్టోరీలు, ఇలా భయపడ్డారు అలా భయపడ్డారని. సో వీళ్ళకి ఇచ్చిన ఒక మంచి ఆపర్చునిటీ, అది 10వ అవనియండి 11వ అవనియండి, అక్కడ ప్రశ్నించి నిజంగా వాళ్ళకి అవమానం జరిగితే అది వాళ్ళకే ప్లస్ అవుతుంది. ప్రజలు చూస్తుంటారు కాబట్టి. మామూలుగా బయట ఎంత మాట్లాడుకోవడం అన్నా వేరు, అక్కడ మాట్లాడడం వేరు. బయట మనం చాలా మాట్లాడుకుంటాం, బట్ డిబేట్లో మాట్లాడడం వేరు కదా, ఏం మాట్లాడుతున్నాం ఏంటన్నదని. సో అది కూడా అంతే హాలు. మరొక అంశం, ఈ మాటలు దద్దమ్మ, లేకపోతే ఎద్దు, లేకపోతే ఇంకో దున్నపోతో, లేకపోతే ఇంకోటో, ఒళ్ళు పగులుద్ది, అద్దె వెళ్తే ఈడ్చి కొడతాం, ఏం జరుగుతుంది అసలు? ఎటువైపు వెళ్తుంది? వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానల్ లో ఉన్నటువంటి సోదరులకి, అలాగే 99 వీక్షకులకు కూడా వెరీ గుడ్ ఈవినింగ్. ముందుగా లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పట్టుబట్టి కూర్చున్నారో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. యాక్చువల్ గా 10% సీట్స్ ఏవైతే యాజ్ పర్ ది మెకానిజం ఉంటేనే లీడర్ ఆఫ్ అపోజిషన్ పోస్ట్ వస్తుంది అనేటువంటి ఒక కాంకరెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఇది గతంలో కొన్ని ప్రభుత్వాలు దీన్ని దాటి ఖచ్చితంగా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉండాలి, ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలంటే ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద గొంతెత్తాలి, అపోజిషన్ లో ఉన్నటువంటి పార్టీలకు కూడా అటువంటి అవకాశం ఇవ్వాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం, బీజేపీ సభ్యులకి ఢిల్లీలో గతంలో ఇచ్చినటువంటి సందర్భాలు మనం చూసాం. అయితే అత్యంత పటిష్టమైనటువంటి ప్రభుత్వం ఉంది ఈరోజు. ఆల్మోస్ట్ ప్రతిపక్షాన్ని కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం చేశారు. ఇటువంటి సమయంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ పోస్ట్ ఇవ్వటం వల్ల జగన్మోహన్ రెడ్డికి వచ్చేటువంటి ప్రత్యేక హక్కులు కానీ లేకపోతే ప్రత్యేక సౌకర్యాలు కానీ ఏమేమి, ఎక్సెప్ట్ టైం. ప్రజా సమస్యల మీద ప్రభుత్వం ఎంతసేపు మాట్లాడుతుందో ప్రతిపక్షానికి కూడా అంతే సమయం దొరుకుతుంది కాబట్టి, సో జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా, అంటే ఈ రోజు కొత్తగా వచ్చినటువంటిది ఏం కాదు, అంటే నుంచి కూడా ఇదే మాట మాట్లాడుతున్నటువంటి ఒక పరిస్థితి. వెంకటేష్ గారు, అంతేకాకుండా క్యాబినెట్ హోదా కూడా వస్తుంది కదా? ఆడిబుల్ సార్? వినిపిస్తుంది, నా మాట వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే, క్యాబినెట్ హోదా కూడా దక్కుతుందా ప్రతిపక్ష నాయకుడికి? ఫస్ట్ నుంచి కూడా ఆయన ఇదే వ్యవహారం మీద ఉన్నాడు, దీని గురించే మాట్లాడుతున్నాడు. దీన్ని అప్పటి నుంచి కూడా ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తుందో కూడా అర్థం కానటువంటి ఒక సమస్య.
సమస్యగానే మిగిలిపోయినటువంటి పరిస్థితి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉండి ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి ఆయన రెడీగా ఉంటే ప్రభుత్వం ఆహ్వానించాలి. ఖచ్చితంగా ప్రభుత్వం ఆహ్వానించి ఆయన్ని తీసుకురావాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది. సభలోకి తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవహార శైలి ఏంటి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పటిష్టమైనటువంటి వ్యవస్థలో ఎలా మాట్లాడతాడు ఏంటి అనేది కూడా తెలుసుకునేటువంటి ఒక అవకాశం అటు ప్రజలకు కానివ్వండి, ప్రభుత్వానికి కానివ్వండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలిని తూర్పారబట్టే విధంగా వ్యవహరించేటువంటి పరిస్థితి కూడా ప్రభుత్వానికి ఉంటుంది అనేది మనందరికీ తెలిసినటువంటి ఒక విషయం. అయితే ప్రభుత్వం ఎందుకు ఈ యొక్క విధానాన్ని క్యాష్ చేసుకోవట్లేదు అనేది ఇవాళ $1 మిలియన్ క్వశ్చన్. ప్రభుత్వం ఖచ్చితంగా ఇటువంటి ఒక ఆపర్చునిటీ ఇచ్చి వారు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి పరిపాలనని ప్రజలందరి ముందే చూపించవచ్చు కదా. జగన్మోహన్ ఇప్పుడు ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు గంటలు ఒకవైపు మీడియా ప్రెస్ మీట్లు పెట్టి ఆయనకు సంబంధించినటువంటి న్యూస్లు కానివ్వండి, లేకపోతే ఆయన ఏదైతే చెప్పదలుచుకున్నాడో 2 గంటలు సుదీర్ఘంగా తగ్గకుండా ఆయన ప్రెస్ మీట్లు పెడతారు. అది కాదు ఒక విషయం వెంకటేష్ గారు, ఇది కూడా వాళ్ళకి వర్తిస్తుంది కదా. వీళ్ళు అన్యాయాలు చేస్తున్నారంటున్నారు, అక్రమాలు చేస్తున్నారంటున్నారు ప్రభుత్వం. మరి అదే ప్రశ్నలు అక్కడికి వెళ్ళి అడిగితే ప్రజలు వాళ్ళ వైపు కూడా చూస్తారు కదా. అదే అంటుంది. ఇప్పుడు 11 సీట్లతో 10 నిమిషాలు కూడా వచ్చేటువంటి పరిస్థితి వచ్చిందో లేదో ఎలా తెలుస్తుందండి? వాళ్ళు మేము సమయం ఇస్తారు రండి అంటున్నారు, ఒక రోజు వెళ్ళి చూడాలి కదా. సార్ ఇప్పుడు ముందు మీరా లేకపోతే మేము అనేది కాదు, ఇక్కడ స్పీకర్ గారికి ఒక విచక్షణ అధికారం ఉంది. దీనికి ప్రత్యేకంగా ప్రభుత్వం యొక్క అనుమతి కూడా ఏం అవసరం లేదు. స్పీకర్ గారికి రెండు పార్టీలనే బ్యాలెన్స్డ్ గా నడపడానికే కదా కూర్చుంది. ఏ పార్టీ అయినా కానీ స్పీకర్ అనే పదవికి వచ్చినప్పుడు బ్యాలెన్స్డ్ గా సభని నడపాలి. ఆ విచక్షణ అధికారం స్పీకర్ ఉంటుంది కాబట్టి స్పీకర్ కెన్ టేక్ ద డెసిషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. ప్రజల గురించి ఈ 11 మంది ఇంకా అయితే ఈ 5 సంవత్సరాలు అసెంబ్లీ ముఖం చూడరు, అంతేనా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా డే 1 లోనే చెప్పారు. సభకు వచ్చి సమయం లేకుండా మేము అవమానాలు అడగటం కన్నా మీరు లీడర్ ఆఫ్ అపోజిషన్ పొజిషన్ ఇవ్వండి, మీరు అవమానించిన సభలోనే కూర్చుంటామని చెప్పేసి ఆయన అన్నారు కదా. దీనివల్ల మీ కాల్కులేషన్ ప్లస్సా మైనసా సార్? ప్లస్సా మైనసా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి? సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ లేదు మైనస్ లేదు దీనివల్ల. ఎందుకంటే ఏదో ఒకటి ఉండాలి కదా, ప్లస్ అన్న అయ్యి ఉండాలి, మైనస్ అన్న అయ్యి ఉండాలి. అయ్యో పాపం ఆయన ఇవ్వలేదు. చాలా కేటగారికల్ గా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడే ప్రెస్ మీట్ పెడుతున్నారు. మీరు గమనిస్తే ప్రభుత్వం వైపు చూడాల్సినటువంటి చర్చలు, మనకు సంబంధించినటువంటి చర్చలు ఏం జరుగుతున్నాయి అని చెప్పి ప్రజానీకం అంతా కూడా అసెంబ్లీ వైపు చూడాల్సిన సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెడతారు. సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్. ఆ రోజు జరుగుతున్నటువంటి చర్చలకు సంబంధించి గత ప్రభుత్వంలో జరిగిన వ్యవహారాలు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఉన్నటువంటి డేటా కానివ్వండి, ఆయన సందర్భంలో ఉన్నటువంటి డేటా కానివ్వండి, ప్రస్తుతం ఉన్నటువంటి డేటా కానివ్వండి, ఈ 3 డేటాలతో ఆయన ఎనలైజ్ చేస్తూ ఒక ప్రెస్ మీట్ పెడుతున్నారు. మొత్తం ఓవరాల్ గా ఉన్నటువంటి వేవ్ మొత్తాన్ని కూడా ఆయన క్యాష్ చేసుకుంటున్నాడు. చాలా తెలివితేటలుగా వ్యవహరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో మాత్రం. ఓకే రైట్. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే సార్, ఈ బూతులకు మాట్లాడటం లేదా పరుషమైనటువంటి పదజాలాలు ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం అనేది కొత్తగా జరిగేదేం కాదు సార్. ఇది మనం కొత్తగా మాట్లాడుతున్న ప్రయత్నం చేస్తున్నాం కానీ 2014 నుంచి కూడా జరుగుతున్నదే కదా. మీరు ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది కదా. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తే వచ్చే ప్రభుత్వం కూడా అలాగే ప్రవర్తిస్తుంది. 2014లో మనం చూసాం ఎంత దారుణమైన భాషలు, ఎంత దారుణమైనటువంటి సవాళ్లు మనం అందరం చూసాం. 2019లో వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే రిపీట్ అయినటువంటి ఒక పరిస్థితి. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మీరు ఇక్కడ రిపీట్ చేస్తామంటే దీని తర్వాత వచ్చే ప్రభుత్వం కూడా అదే చేస్తుంది కదా. విత్తనం ఒకటేసి కాయ ఒకటి ఎక్స్పెక్ట్ చేయలేం కదా. ఓకే చిన్నప్పరెడ్డి గారు, సో ఇంక బయట ప్రెస్ మీట్లు పెట్టడమే సేఫ్, మొత్తం అంతా డైవర్ట్ అవుతున్నదట కదా మీ వైపు? కావాల్సినటువంటి సమాచారాన్ని ఎక్కడ మాట్లాడాలో మనకు సంబంధించినటువంటిదంతా కూడా మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. విజయ్ రెస్పాండ్ అవ్వండి, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, సెట్ చేసుకోండి. విజయ్ ఏంటి మొత్తం
ఆయన వైపే డైవర్ట్ అవుతున్నదట. 2016లో మీరు ఎంత దారుణంగా అయితే ప్రవర్తించారో అదే 2019లో రిపీట్ అయింది. ఇప్పుడు మీరు ఇలాగే చేస్తే మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత ఇంతకంటే ఎక్కువ రిపీట్ అవుతుంది అని. అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ వెంకటేష్ గారిని చాలా గౌరవంగా నేను చెప్పేది ఏంటంటే, సరే మీరు అడ్వకేట్గా ఉన్నారు, మంచిది, శుభం. మీరు అనలిస్ట్, రాజకీయ విశ్లేషకులు అనేటువంటి దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ భుజాన ఈ భుజాన వేసుకొని మోసుకోవడం మీ సొంత విషయం. కానీ మీరు వచ్చినటువంటి సందర్భంగా మీరు మాట్లాడేటువంటి మాటలు ఏదో అశ్వత్థామ అథ కుంజరహ అన్నట్టు చిన్నగా 2014 నుంచి 19 వరకు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని కానీ జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారిని కానీ ఎవరైనా సరే ఎప్పుడన్నా ఏమన్నా అవమానకరంగా మాట్లాడారా? బోండా ఉమా గారు మాత్రం ఒక్క సందర్భంలో కొడాలి నానిని మాత్రం పరుష పదాలతో వాడిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూన్ అయ్యి తిరిగి దానిపైన విచారం వ్యక్తం చేపించినటువంటి గౌరవమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఉన్నటువంటి అసెంబ్లీ. ఆ తర్వాత 19 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో అంత జుపుత్సాకరమైనటువంటి భాష, వారు మాట్లాడేటువంటి విధానం, అటు అంబటి రాంబాబు దగ్గర నుంచి అనిల్ దగ్గర నుంచి అందరూ, ఒకడని కాదు అందరూ కూడా మెజారిటీ, అటు రోజా దగ్గర నుంచి అంబటి రాంబాబు దగ్గర నుంచి అందరూ ఏ విధమైనటువంటి భాష అంటే మాకు 151 సీట్లు ఉన్నాయి, ఇక మమ్మల్ని ఎవడేం చేయలేడు, మాదే ఇక వైనాట్ 175 అనేటువంటి ఆలోచనతో మీరు వెళ్ళేటువంటి ఫ్యాసిస్ట్ విధానాల వల్ల ప్రజలు మీకు కర్ర కాల్చి వాత పెట్టి మీకు ఇచ్చేటువంటి అవకాశం, కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనటువంటి అంశం ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు. నేను ఒక్కటి వెంకటేష్ గారిని గౌరవంగా అడుగుతా ఉన్నానండి. మీరు అడ్వకేట్ గా ఉన్నారు, కోర్టులో ఒక కేసు ఫైల్ చేస్తారు, జడ్జి గారు నాకు అనుకూలంగా తీర్పు ఇవ్వరు అని మీరు ఊహించుకొని మీరు క్లయింట్ తరఫున ఏ ఒక్క ఆర్గ్యుమెంట్ చెప్పకుండా పిటిషన్ మాత్రమే వేసి వదిలేస్తే ఏం జరిగింది? అంటే జడ్జి గారు ఏ జడ్జిమెంట్ ఇవ్వాలో కూడా మీరే డిసైడ్ చేసి మీకు అనుకూలంగా ఇస్తేనే జడ్జిమెంట్ మీరు కోర్టులో వాదిస్తానంటే మిమ్మల్ని ఏమంటారు అసలు ముందు బేసిక్ గా? కాబట్టి ఇటువంటి ఊహాజనితమైనటువంటి చెప్పండి, ఒక్క నిమిషం విజయ్ చెప్పండి. చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉందనుకుని మీరు ఇలిస్ట్రేషన్స్ అన్ని కూడా చెప్తున్నారు. ఒకవేళ నిజంగా ఒక జడ్జి మీద నాకు నమ్మకం లేకపోతే, లేదా నేను కేసు ఫైల్ చేసేటప్పుడు ఈ జడ్జి దగ్గర నాకు అనుకూలమైన తీర్పు రాదు అని నేను కానీ నమ్మితే, నేను ఇమీడియట్ గా ఈ జడ్జి గారు నాకు వద్దు, నేను పక్క కోర్టులోకి మార్చుకుంటానని పిటిషన్ వేసుకునే హక్కు చట్ట ప్రకారం నాకుంది. మీరు అర్థం చేసుకోవాలి, నాకు ఆ హక్కు ఉంది. ఈ స్పీకర్ నాకొద్దు అనే అధికారం జగన్మోహన్ రెడ్డికి లేదు. మీరు అరికాలకి బోడిగుండికి ముడేద్దామని చెప్పి ప్రయత్నం చేసి అబాస్ పాలవద్దు. విజయ్ వర్మ గారు మాట్లాడొచ్చా సార్? ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు మళ్ళీ అయినా సరే వెళ్ళి ఆ జడ్జి గారి దగ్గరే, ఆ జడ్జి కాకపోతే ఇంకొక జడ్జి గారి దగ్గర అయినా సరే నేను చెప్పేది వాదనలు వినిపించకుండా, నీకు అనుమానమా నమ్మకం అనేటువంటి దానిపైన కాదు, నువ్వు అక్కడ వాదనలు వినిపించకుండా ఏదో ఒక జడ్జి దగ్గర వాదనలు అయితే వినిపించాలి కదా మీరు. ఇప్పుడు ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అసెంబ్లీకి కాకుండా తమిళనాడులో ఉన్న అసెంబ్లీకి వెళ్ళాలంటారు, అంతే కదా? తమిళనాడులో అసెంబ్లీలో వాళ్ళు రానివ్వాలి కదా. స్పీకర్ పనిచేసి తమిళనాడు లేకపోతే కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ అంటారండి. ఒక పక్కన ఆల్రెడీ 11 సీట్లు వచ్చిన వాళ్ళకి, ఆల్రెడీ 2 సీట్లు వచ్చిన వాళ్ళకి బీజేపీ ఇచ్చారయ్యా. కూడా ఉన్నారు చదువుకోండి. లీడర్ ఆఫ్ అపోజిషన్ 2 సీట్లు ఉన్నటువంటి ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చింది. అది గట్స్ అంటే ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సినటువంటి సందర్భం ఉండాలి. అది లేకుండా మీరు ఎన్ని మాట్లాడతారు? మీరు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వండి, అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి రాను అంటే ప్రజల ముందు అబాస్పాలే అవుతారు. మీ ప్రయత్నాలే విఫలం అవుతున్నాయి, మీకు అవకాశం ఇవ్వట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒకటి, రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా ప్రవర్తిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. ఇటువంటి రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీని బహిష్కరించారండి. ఎప్పుడు వారి సతీమణిని అవమానకరంగా మాట్లాడినప్పుడు బహిష్కరించారు, కానీ వారి విధులు నిర్వర్తించారు కదా.
ఆ రోజు మాట్లాడింది మీ ఎమ్మెల్యే. వైకాపాకి ఏంటి సంబంధం? కదా చాలా గొప్ప తెలియగలలోని, నేను చాలా సీనియర్ అనే ఉద్దేశంతో ఆ జడ్జి దగ్గర కాదు, నేను ఇంకో జడ్జి దగ్గర పోయి ఇంకో జడ్జి దగ్గర కూడా ఆర్గ్యుమెంట్ వినిపించకపోతే కేసు పోయింది కదా. అదే చెప్తుంది, లాజిక్ మర్చిపోయి అదే చెప్తున్నా. ఏదో నలుగురు విధంగా స్పీకర్లు ఉంటే ఈ ఏది స్పీకర్ కాకపోతే ఆ మాట్లాడినా స్పీకర్ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఉంటుంది. మీరు అనవసరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ మీరు అనవసరంగా చేతిలో ఉన్నటువంటి ఒక అధికారం ధైర్యం లేని మీరు ధైర్యం మేము అద్భుతమైన పరిపాలన చేస్తున్నాం, మా పరిపాలన యొక్క మాట్లాడుతుంటే తెలుసుకోండి అని చెప్పి చెప్పాల్సినటువంటి